వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారు కదా? వాలంటరీ వ్యవస్థలో ఎన్డీఏ కూటమి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటి, దాని డీటెయిల్స్ ఏంటని పూర్తిగా మనం మాట్లాడుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏపీలో వాలంటరీ వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా గౌరవ సీఎం చంద్రబాబు గారు సర్కార్ కసరత్తు చేస్తుంది. వాలంటరీ వ్యవస్థను న్యూ లుక్ తేవాలని సీఎం గారు భావిస్తున్నారు. వాలంటరీ సేవలను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలని సర్కార్ భావిస్తుంది. వాలంటరీ కెపాసిటీ బిల్డింగ్, స్కిల్ డెవలప్మెంట్ మీద ప్రభుత్వం దృష్టి సారించింది. వాలంటరీ విద్యార్హతలు, వయసు గల వారి వివరాలని సేకరిస్తుంది. వాలంటరీల్లో పీజీ చేసిన వాళ్ళకి 5% ఉండగా, డిగ్రీ చేసిన వాళ్ళు 32% మంది ఉన్నారు. డిప్లొమా చేసిన వాళ్ళు 2%, ఇంటర్ పూర్తి చేసిన వాళ్ళు 48%, 10వ తరగతి చదివిన వారు 13% ఉన్నట్లు గుర్తించారు. వయసుల వారీగా చూస్తే 20 నుంచి 25 మధ్యలో వయసు ఉన్నవారు 25% మంది, 26 నుండి 30 సంవత్సరాల వయసు గలవారు 34% మంది, 31 నుండి 35 ఏళ్ల మధ్య వయసు గలవారు 28% ఉన్నట్లు గుర్తించారు. అయితే వాలంటీర్లకు స్కిల్ డెవలపింగ్ అన్ని సామర్థ్యాలను పెంచి వాళ్ళకి పక్కా ప్రణాళికతో ముందుకు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. వాలంటీర్లకు స్కిల్ పెంచి వారి ద్వారా మరెన్నో సేవలను ప్రజలకు అందించేలా ప్లాన్ చేస్తుంది. పరిమిత సంఖ్యతోనే వాలంటరీ వ్యవస్థను కొనసాగించాలని ఎన్డీఏ ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా సమాచారం. వచ్చే కేబినెట్ సమావేశంలో దీనిపై ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రభుత్వ లెక్కల్లో 153,908 మంది వాలంటీర్లు ఉన్నట్లు తెలిసింది. ఈ ఏడాది మార్చి-మే కాలంలో 109,192 మంది వాలంటీర్లు రాజీనామా చేసినట్లుగా సమాచారం. ప్రస్తుతం ఉన్న వారితో వర్క్ చేయించుకుని వారికి నెల 10,000 గౌరవ వేతనం ఇచ్చినట్లయితే వారికి ఎంత ఖర్చు అవుతుందనేది ఒక అంచనా వేశారు. 1848 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నట్లుగా అంచనా వేశారు. కాబట్టి వాలంటీర్ల గౌరవ వేతనం పెంచి వారికి స్కిల్స్ని ఇంప్రూవ్ చేసి వారికి ఒక మంచి ప్లానింగ్తో ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం యోచిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క వాలంటీర్ కూడా బీ హ్యాపీ. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫాలో కొట్టకపోతే వెంటనే కొట్టేయండి, లైక్ చేయండి. మన వీడియోస్ కొంతమందికి రీచ్ అవ్వాలి. మీరు చూస్తే నా ఛానల్ లైక్ చేయడం చాలా తక్కువ మంది ఫ్రెండ్స్. మీకు గనక మన కంటెంట్ నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.